ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. మే 18వ తేదీ ఆదివారం రోజు తులారాశి వారి జీవితంలో మీరు అనుకున్నది ఖచ్చితంగా జరగబోతుంది. దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మరి ఇంతకీ మే 18వ తేదీ ఆదివారం రోజు తులారాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది, అసలు మీరు అనుకున్నదేంటి, అది ఏ విధంగా జరగబోతుంది, ఎందుకు మీరు ఆ యొక్క విషయం జరగడం వల్ల సంతోషంగా ఉంటారు, అసలు మే 18వ తేదీన మీ యొక్క రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఎలాంటి అనుకూల ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు, ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు. శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రతికూలంగా ఉండబోతున్నాయా, అనుకూలంగా ఉండబోతున్నాయా, అసలు జ్యోతిష పండితులు మీ యొక్క జీవితం గురించి రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయన్న దాని గురించి ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గ్రహాల సంచారం కారణంగా తులారాశి వారి జీవితంలో అనుకోని మార్పులు, ఊహించని చేంజెస్ చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా పరిస్థితి అంతా కూడా బాగానే ఉంటుందండి. ఉద్యోగస్తులు మీ యొక్క పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ అనేది పెరగబోతుంది. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ లైఫ్లో ఏ ఏ విషయాలకే కలలు కన్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి. మీకు అన్ని విధాలా అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుంది. మీ లైఫ్ పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతే కదండి, కొన్ని వ్యాపార లావాదేవీలు అంటే బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశి వారికి లాభం వస్తుంది. మీరు పడే కష్టానికి తగినట్లుగా తిరుగులేని విజయం మీదే అవుతుందండి. అవును, జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కనుక తులారాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుంది. ఈ అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారనుంది. అనుకూలమైన గ్రహ సంచారం కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇక ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం కూడా కనబడుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయం సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. మీ లైఫ్లో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు. చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు. డబ్బు పొదుపు చేసి ఖర్చు చేయడం అంటే వీరికి అసలు నచ్చదు. కాబట్టి పొదుపు చేసి దాచిపెడతారనమాట. అంతే కదండి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేసే మనస్తత్వం కలిగి ఉండే ఈ యొక్క రాశి వారు సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం, చక్కగా ప్లాన్స్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం చేస్తారు. అలాగే ఆగిపోయినటువంటి మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు. అదేవిధంగా వీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉందండి. అంటే వారు చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులను తల్లిదండ్రులకు తీసుకువస్తారు. వారికి ఆనందానికి వీరు సంతోషాన్ని అందించడంతో వారికి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఈ యొక్క తల్లిదండ్రులకు ఈ రాశి వారు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి సంబంధించి ఎవరైనా కనుక కోర్టు తగాదాలు ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయండి. వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడనున్నారు. ఇక ఈ రాశి వ్యక్తులకి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనుల్ని కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు. ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ని చేస్తారు. ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేసే ఛాన్స్ ఉంది. ప్రయాణాల్లో మీ యొక్క విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పెద్దవారిని గౌరవించండి. వారిచ్చే సలహాలను సూచనలను పెడచెవిన పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి. ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారికి ఆశీస్సులతో మీకు లభిస్తుంది. ఇకపోతే ఇక రాశి వారికి ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడతారో వారికి రాబోయే రోజుల్లో గొప్ప ఫలితాలు రాబోతున్నాయి. అలాగే మే 18వ తేదీ ఆదివారం తులారాశి వారి జీవితంలో మీరు అనుకున్నది ఖచ్చితంగా జరగబోతుంది. దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మరి ఇంతగా ఆ విషయం ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం. మే 18వ తేదీ ఆదివారం తులారాశి వారి జీవితంలో అనుకున్నది జరగబోతుంది. ఖచ్చితంగా జరగబోతుంది. 100% ఇదే జరగబోతుంది. ఎందుకు అది ఏంటి అంటే మీరు ఏదైతే ఒక మంచి జాబ్కి అంటే మీ లైఫ్ సెటిల్ అయ్యే జాబ్కి అప్లై చేసుకుని ఇక ఆ జాబ్ వస్తుందో రాదో అని ఊగిసలాడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లుగా మే 18వ తేదీ ఆదివారం ఆ యొక్క మీ కోరుకున్న జాబ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఒక చిన్న హింట్ అయినా మీకు రావడం జరుగుతుందండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక గడియలు స్టార్ట్ అయి ఉండొచ్చు. అంటే శనివారం రావచ్చు, సోమవారం, మంగళవారం ఎప్పుడైనా సరేనండి. ఈ యొక్క ఆదివారం నుంచి మే 18వ తేదీ నుంచి అంటే 18, 19, 20 ఈ యొక్క తేదీల్లో ఎప్పుడైనా సరే అండి మీ యొక్క జాబ్కి సంబంధించి కన్ఫర్మేషన్ వస్తుందండి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో మీరు అనుకునేది ఖచ్చితంగా సాధించేందుకు శుభగడియలు రాబోతున్నాయి. దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆ జాబ్ రావడంతో మీ యొక్క లైఫ్ సెటిల్ అయిపోతుంది. అంటే అది ఏదైనా సరే ప్రైవేట్ జాబ్ మంచిది కానివ్వండి, లేదంటే ఎవరైనా గవర్నమెంట్ జాబ్ అప్లై చేసి ఉంటే కానివ్వండి, ఏదైనా సరే అండి మీరు అనుకున్న జాబ్ మీ లైఫ్ సెటిల్ అయ్యే జాబ్ ఖచ్చితంగా రాబోతుంది. దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆ జాబ్ రావడం వల్ల మీ ఇంట్లో వారు, మీ యొక్క కుటుంబ సభ్యులు, మీ యొక్క శ్రేయభిలాషులు, సన్నిహితులు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మీ యొక్క వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా మిమ్మల్ని చూసి చాలా గర్వపడతారనమాట. మీ ఇంట్లో వారు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ జాబ్ అంత గొప్ప జాబ్ కాబట్టి, అంటే అది ఒకవేళ అది ప్రైవేట్ జాబ్ అయినా సరే మీ లైఫ్ సెటిల్ అవుతుందండి. అటువంటి పెద్ద మంచి జాబ్ మీకు రావడంతో లైఫ్లో వెల్ సెటిల్ అవుతారు. మీరు కోరుకునేది సాధిస్తారు. ఖచ్చితంగా ఇదే జరగబోతుందండి. ఆ జాబ్ రావడంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ యొక్క ఆనందానికి, మీ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అటువంటి ఈ యొక్క తులారాశి వారు మంచి జాబ్ రావడంతో మీ లైఫ్ సెటిల్ అవుతుంది. దాంతో ఈ యొక్క రాశి వారికి శుభగడులు స్టార్ట్ అయినట్టేనండి. ఆ యొక్క జాబ్ వచ్చిన తర్వాత మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయండి. ఖచ్చితంగా మీ జీవితంలో అనుకున్న మార్పులు రావడం వల్ల మీరు అనుకున్నది ఇక్కడ నుంచి మీరు ఏదైతే అనుకుంటారో అది జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. మీరు అనుకున్నది సాధిస్తారు. ఇకపోతే ఈ సమయంలో తులారాశి వ్యక్తులు మీకున్న సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి, నష్టాలు, ఇతర సమస్యల నుంచి మేలుకొనడానికి చేయవలసిన పరిహారాలు దేవతలను చూసుకున్నట్లయితే గురువారం మీరు గురు ఆలయానికి వెళ్ళండి. అక్కడ సరైన ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టండి. ఇలా చేయడం వల్ల తులారాశి వ్యక్తులకు గురుబలం అనేది పెరుగుతుంది. ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారి ముందు అంటే గణపతి ముందు గరికలు సమర్పించండి. 11 ప్రదక్షిణలు చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైన ఫలితాలు చూస్తారు. మీరు ఏ పని చేపట్టినా అందులో తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తారు. ఇక మీరు లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వల్ల గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. అలాగే తులారాశి వ్యక్తులు లక్ష్మి యొక్క అనుగ్రహం కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము, దుఃఖము తొలగిపోతాయి. అంతే కదండి. శ్రీ లలిత సహస్రనామం చదవటం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీకు శని దశ యోగిస్తుంది. శనివారం శనిదేవునికి నువ్వులను సమర్పించండి. శని బాధ నుంచి మీరు విముక్తులవుతారు. అంటే మీకు శని నుంచి ఎటువంటి బాధలు ఉన్నా కూడా ఆ యొక్క శని బాధ నుంచి బయటపడతారనమాట. సో చూసారు కదా తులారాశి వారు మే 18వ తేదీ ఆదివారం నాడు తులారాశి వారి జీవితంలో మీరు అనుకున్నది ఖచ్చితంగా ఏ విధంగా జరగబోతుంది, ఎందుకు మీరు సంతోషంగా ఉంటారు, ఎటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.